నిన్న లైవ్‌లో నామినేషన్‌లు చూస్తున్నప్పుడు నా రక్తం మరిగిపోయింది. కోపం వచ్చింది. 'ఇమాన్యుల్ వర్సెస్ తనుజ' పెట్టి ఒక వీడియో చేసిన. అసలు లైవ్‌లో జరిగిన నామినేషన్స్ అంతా కూడా మాట్లాడిన. ఖతర్నాక్ 40 నిమిషాల వీడియో సూపర్ ఉంటది. చూడకపోతే చూడుర్రి. అటెనక ఇట్లా కాదు, ఇక ఎపిసోడ్ రివ్యూ చేసుడు కాదు. మనం భరణి వర్సెస్ తనుజ, దివ్య వర్సెస్ తనుజ, సాయి, నిఖిల్ వర్సెస్ తనుజ ఇవన్నీ పెట్టి సపరేట్ వీడియోలు చేద్దాం అనుకున్నా. లైవ్‌లో ఉన్నదంతా మాట్లాడదాం అనుకున్నా. ఎపిసోడ్ కూడా చూసిన. అన్ని కలిపి కొట్టేద్దాం, మామూలుగా ఉండొద్దు, సపరేట్ వీడియోలు గట్టిగా వస్తాయని చెప్పి ఇమాన్యుల్ వర్సెస్ తనుజ వీడియోలో కూడా చెప్పిన. కడిగేస్తే ఈ ప్రాసెస్‌లో మిడ్ నైట్ ముచ్చట్లలో ఒక చిన్న క్లిప్ కనిపించింది. ఏం లేదు, తనుజ, ఇమాన్యుల్ ఇద్దరు ముద్దుగా కూర్చుండి, సారీ అమ్మో, సారీ తన్ను, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండు, నేను ఊరికి నేను సారీ, ఇక నుంచి నువ్వు అస్సలు అట్లా పెట్టుకోకు మనసులో, నా మనసులో ఉంది నేనంతా చెప్పేసిన, నీ మనసులో ఉంది కూడా చెప్పేసిన, మనం ఫ్రెండ్స్ అని. అంటే ఇక్కడ బకరా అయింది ఎవరు? కళ్యాణ. వీళ్ళందరి మధ్యలో బకరా కే అని చెప్పి రాము చేతి మీద రాస్తే బకరా అయింది కళ్యాణ, బకరా అయింది రాము. ఓ, ఇల్లంతా మంచిగానే ఉన్నారా? వేరే ఏందిరా, వాళ్ళు కాదు బకరా అయింది, మనమైనాం. ఓ యాం మోసం అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. దెబ్బకి అసలు టోటల్ ఎపిసోడ్ మీద ఉన్న పర్సెప్షనే మారిపోయింది. సో ఇక్కడ ఇంటెలిజెంట్ గేమ్ ప్లేయర్స్ బయటకు చూడడానికి నాకేం తెలీదు, నన్ను సపోర్ట్ కావాలి అనుకుంటేనే లోపల గేమ్ ఆడుతూనే ఉన్నారు. వాళ్ళంతా కూడా కుమ్మక్కై ఆడుతూ ఉన్నారు గేమ్ అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఇమాన్యుల్ మాత్రం విన్నర్ రేస్ నుంచి వెనక్కి పోయిందన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అందుకే దీనికంటే ముందు ఆ మిడ్ నైట్ ముచ్చట పార్ట్ 1 పోయాం మోసం అనే అనే సిరీస్ని రిలీజ్ చేసిన. పోయాం మోసం ఫస్ట్ పార్ట్ అన్నట్టు మిడ్ నైట్ ముచ్చట్లలో చూడురి. ఇప్పుడు మనం ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంటే మిడ్ నైట్ ముచ్చట్లు కూడా చూసిన తర్వాత డింగుమని జ్ఞానబలు వెలిగిన తర్వాత మాట్లాడుకునే ముచ్చట్లు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇన్ని రోజులు చూసిన పర్సెప్షన్ వేరు, ఇప్పుడు చూస్తే పర్సెప్షన్ వేరుగా మారిపోయింది. తనుజ ఫ్యాన్స్ బీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఈ సేఫ్ గేమ్ ఆడే అందరితోటి, అంటే భరణి అన్న కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, వచ్చి వెళ్ళిపోయిన మాదిరక్క కావచ్చు, వీళ్ళంతా సేఫ్ గేమ్ ఆడారు. ఆ సేఫ్ గేమర్స్ అందరితోటి నైస్గా గేమ్ ప్లే ఆడుతూ ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకొని దోస్తానా నడిపించుకుంటూ సాఫ్ట్గా క్యూట్గా కూసున్న కాడ చక్రం తిప్పుకుంటా, లిటరల్లీ కూసున్న కాడ చక్రం తిప్పుకుంటా ఆటంతా ఆడిస్తూ ఆటంతా తన చుట్టూ తిప్పుకుంటున్న ద గ్రేట్ తనుజ. సో విల్ టాక్. అండ్ నిజంగా అబ్బా, అందరు బెబ్బే అబ్బా, ఎంత బెబ్బేలు తెలుసా. ఇప్పుడు తనుజని ఒకరు నామినేట్ చేసిరు, తనుజ ఒకరిని నామినేట్ చేసింది, ఆల్రెడీ ఫుటేజ్ అంతా వచ్చింది. అటెనక మళ్ళీ వచ్చి తనుజానే మళ్ళీ ఇంకోరు వచ్చి నామినేట్ చేస్తారు, తనుజానే మళ్ళీ ఇంకోరు డిస్కషన్లో తీసుకొస్తారు. తనుజ టాపిక్, సాయి వస్తాడు, నిఖిల్ వస్తాడు, అందరూ తనుజ. అరే అప్పటికే అంతమంది, ఇప్పుడు ఇమాన్యుల్తో అయింది, భరణితో అయింది, నిఖిల్తో అయింది, సాయితో అయింది, పంచాయతీ మీద పంచాయతీ అయింది. ఇంత లెంత్ డిస్కషన్ అయింది. మొత్తం ఫుటేజ్ అంతా అసలు ఎపిసోడ్ మొత్తం నామినేషన్స్ అంతా తనుజ నామినేషన్స్ కింద మారిపోయి మొత్తం తనుజే కనబడుతుంది అన్నప్పుడు కూడా మళ్ళీ దివ్యనికితో వచ్చి తనుజ, ఆమెకి నిఖిల్ గౌరవ్ నామినేట్ చేసే ఆప్షన్ ఉంది, అంటే ఆమె అలానే చేద్దాం అనుకుందట, మళ్ళీ వచ్చి తనుజ అన్నది. ఒరే కనిపిస్తలేదా, అర్థమవుతలేదా? ఒక్క పర్సన్ని మూకుమ్మడిగా అందరూ నామినేట్ చేస్తే వాళ్ళే హైలైట్ అవుతారు, వాళ్ళ పాజిటివ్స్ ఉన్నా నెగిటివ్స్ ఉన్నా వాళ్ళే పాజిటివ్ అవుతారు. అది కొంచెం జ్ఞానం లేదా? అంతా బెబ్బే మా మాదిరక్క అయిపోయినట్టు. హౌస్లో అంతా బెబ్బే, నాతో ఉజ్జిలే లేరు అసలు. ఈవెన్ భరణి కూడా బెబ్బే, అంత బెబ్బేరే అని అన్నది ఏది బజ్ ఇంటర్వ్యూలో. ఆ టైప్లో అంతా బెబ్బే, ఎవ్వరు నాలెడ్జ్ యూజ్ చేస్తలే అసలు. అందరూ ఒక మనిషి మీద ఎగబడితే ఏమవుతుంది? బిస్కెట్ అవుతారు అందరు. ఇన్ని సీజన్లు చూసి ఇంత జ్ఞానం సంపాదించుకొని ఆడికి పోయి ఏం చేసిరు మీరంతా? తుస్సు అనిపించారు. కానీ మళ్ళా ఈ రాము ఏందబ్బా, నామినేషన్లో పెట్టిన తర్వాత పాయింట్ చెప్పా నువ్వు సేవ్ చేసుకోవాలి అని అంటే, నాకంటే ఆమెనే స్ట్రాంగు, నాకంటే ఆమెనే తోపు, నాకంటే ఆమెనే గేమ్స్ బాగా ఆడింది, నాకంటే ఆమెకే జీలు ఉంది అంటే నీకు లేదా? జీలో ఏదో ఒకటి గులగులో దురదరం అది లేకపోతే నువ్వు ఎందుకు వచ్చినావు? మరి నీకు జీలు లేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు? నీ బదులు ఇంకోటి వచ్చేటోడు కదా, జీలు ఉన్నాడు వచ్చేటోడు కదా. గౌరవం ఉన్నంత జీలుగు లేదు నీకు. నాకంటే ఆమెనే తోపు, నాకంటే ఆమె దూరం, నువ్వే కదా గేమ్స్ బాగా ఆడింది ఆమె కంటే, చెప్పొచ్చు కదా. ఎందుకు వచ్చినావు నువ్వు అన్న ఫీలింగ్ వచ్చింది. వేస్ట్, ఘోరం. కళ్యాణ్ పాపం బాగా అండి, వీళ్ళందరి మధ్యలో బలైనట్టు అన్న ఫీలింగ్ వచ్చింది. రాము చేతుల మీదకి వెళ్ళి కళ్యాణ్ నామినేట్ చేయించి అక్కడ ఇమాన్యుల్ నామినేట్ చేద్దామని ఏదో ప్లాన్ చేసింది తనుజ. కళ్యాణ్ తిప్పికొట్టి డిమాండ్ పవన్ ఏమో కళ్యాణ్ నామినేట్ చేసిండు. కళ్యాణ్కి డిమాండ్కి చిన్న ఉల్లిపొర అంతా ఉంటుంది పంచాయతీ, ఆ పంచాయతీ మీదకి వెళ్ళి నామినేట్ చేసిండు. ఇమాన్యుల్ నామినేట్ చేయొచ్చు కదా, ఇంతవరకు నామినేషన్లకు పోలేదు, నామినేట్ చెయ్యి అని చెప్పి కళ్యాణ్ చెప్పిన వాలిడ్ రీజన్కి నామినేట్ చేయలేదబ్బా. ఏందో చేసిరు, మొత్తానికి అయితే గందరగోళం చేసిరు, మొత్తానికి తనుజాకి ఫుటేజ్ చేసిరు. టోటల్గా తనుజ నామినేషన్స్ ఎపిసోడ్ కాదు, తనుజ స్పెషల్ ఎపిసోడ్ వేసి పెట్టారు. గమ్మదబ్బా, అందరూ విచిత్ర సహోదరులు, విచిత్ర సహోదరినీలు. మాట్లాడుకుందాం, క్రేజీగా ఉంటుంది.
సరే నామినేషన్స్ ఎపిసోడ్ మనకు ఓపెన్ చేయగానే మనకి ఏం పాటేసారు అయ్యా, ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందే గుడు 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 గుడు. ఈ పాట అనగానే మనకి ఏం యాదకి వస్తుంది చెప్పండి? పోయిన సీజన్లో ఏ వచ్చి బి పై, బి వచ్చి సి పై ఏంటి చెప్పండి? గుర్తొచ్చిందా సీజన్ 8లో? రైట్, ఇంకొకటి కూడా గుర్తు చేస్తా, ఏ వచ్చి బి పై వాలి, బి వచ్చి సి పై వాలి. ఈ సీజన్లో మన స్టార్టింగ్లో కూడా ఋతుపవనాల దానిలో కూడా మనం గమనించిన ఏ వచ్చి బి పై, బి వచ్చి సి పై, సి వచ్చి డి పై అని చిక్ 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 అనుకున్నాం. కట్ చేస్తే ఏ ఎవరు బి ఎవరు అని చెప్పి అక్కడ నిలబెట్టి కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. అది ఎవరు డిస్కషన్? సంజన అక్కతోటి చెప్పించిరా, గుర్తురాలే. యా, అదొక డిస్కషన్ జరిగింది. సో ఓకే, ఇవన్నీ సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. మనకి పాట అయిపోయిన తర్వాత మనకి సరదాగా ఒక వాష్రూమ్లో స్టెప్ వేద్దామని చెప్పి రీతుతో ఒక సీన్ చూపించారు. ఆ తర్వాత సంజన తనుజ వీళ్ళిద్దరూ సార్ట్అవుట్ చేసుకునేది చూపించారు. ఆల్రెడీ సంజనక్క నిన్ననే అన్నది, మిడ్నైట్ ముచ్చట్లలో మనం మాట్లాడుకున్నాం, అరే ఏం ప్రాబ్లం రా, నేనెక్కడ టార్గెట్ చేస్తున్నారా, ఆమె టార్గెట్ చేసేంత టైం ఎక్కడిదిరా, నేనెక్కడ పోయి టార్గెట్ చేస్తున్నారా, ఒకసారి మాట్లాడాలన్నది పోయింది, మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసుకుంది. వెరీ నైస్. ఈ పాయింట్లో తనుజ కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి తనుజ ఈరోజు మిడ్నైట్ ముచ్చట్లలో దీనికంటే ముందు పెట్టిన వీడియోలో, అదే పోయా మోసం ఉంది కదా, ఆ వీడియోలో చూస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది. తను అసలు సంజనాక్క దొరకడం నీ అదృష్టం, చాలా మంచి ఆమె, ఎంత అండర్స్టాండింగ్ ఉంటుంది అని చెప్పి మాట్లాడింది. సో వాళ్ళకి సార్ట్అవుట్ అయిపోయింది కాబట్టి మంచి వాళ్ళు అయిపోయారు అన్నట్టు. నేను సతాయించను, నేను సతాయించే టైం లేదు, నేను టాప్ 5 పోవాలన్న దాంట్లోనే ఉన్నా, నా గోల్లో నేనున్నా, నీ గోల్లోకి వచ్చి నేను ఎందుకు టార్గెట్ చేస్తాను, నేను అస్సలు చేయను, అస్సలు నీ మీద టార్గెటే లేదమ్మా అని చెప్పింది. నిజంగానే టార్గెట్ లేదబ్బా తనుజ మీద ఆమెకి. అప్పుడు ఆ పోపు పంచాయతీ అయిన తర్వాత ఇక్కడ ప్లేట్లో తింటున్నప్పుడు లొల్లి పెట్టిందన్న ఇరిటేషన్ పంచాయతీ తప్ప ఇంకేం లేదు. ప్రతి దానికి అడ్డం చెప్తుంది ఏంటి అని రేషన్ మేనేజర్ మీద హౌస్ మొత్తం అందరికీ పంచాయతీ ఉంది, అదే పంచాయతీ తప్ప సపరేట్ పంచాయతీ లేదు. ఓకే రైట్, క్లియర్. అండ్ సంజన అక్క లిటరల్లీ రీతుని నామినేట్ చేస్తుంది అబ్బా. నామినేట్ చేసిన తర్వాత అంటే అఫ్కోర్స్ రీతు నామినేట్ కాదు, సంజనాని నామినేట్ అవుతుంది, కానీ ఆ తర్వాత ఏడుతుంది కదా, ఎక్కి 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 ఏం ఏడుతుంది తెలుసా, ఘోరంగా. ఇక మనం గట్టిగా మాట్లాడుకోవాలి, మాస్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఎవరు చచ్చిపోతే ఏడ్చినట్టే ఏడుతుంది, అంత దారుణంగా ఎడుతుంది అబ్బా. ఎందుకు తెలుసా, నామినేషను ఇది ప్రాసెస్ కాబట్టి నీ మీద నిందలు వేయాల్సి వచ్చింది, నీ మీద నామినేషన్ కోసం ఏదేదో మాట్లాడాల్సి వచ్చింది, సారీ రీతు అని చెప్పి ఏడ్చుకుంటే చెప్తుంది. ఓ వర్గం వాళ్ళకి ఇది యాక్టింగ్ లాగా అనిపిస్తుంది, ఓ వర్గం వాళ్ళకి నిజమే అనిపిస్తుంది. కానీ లిటరల్లీ ఇప్పుడు ఆ హౌస్లో ఉన్నోళ్ళు కానీ బయటకు వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి, మనసులో ఏముంటే బయటకి అదే అంటుంది, అంతకుమించి ఇంకేముంటుంది, ఫిల్టర్ ఏమి ఉండదు ఆమెకి అని అంటారు కదా. ఈ లెక్కన చూస్తుంటే సంజనకి ఏడిచిందాను నిజమే అనిపించింది నాకైతే. నీకేందే అని అనిపిస్తుంది, నువ్వు తనుజ ఏటర్వి సంజన సపోర్టర్వి అని అంటారా, అనుకున్నా పర్లేదు, ఏం చేద్దాం చెప్పు, అట్నే ఉంటుంది. ఏడిచింది బాగానే, అంటే ఊకేడవద్దు కదా, ఎప్పుడు పడితే ఎప్పుడు ఏడవదు కదా, ఏదైనా సిచ్యువేషన్లో పెడుతుంది కాబట్టి నిజం అనిపిస్తుంది. ఊకేడుతుంటేనే వదిలేనా ఆయన ఫీలింగ్ వస్తుంది. సరే, నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి. బొమ్మల టాస్క్ ఇది చక్కగా ఆడలేదని చెప్పి బిగ్ బాస్ మామ మధ్యలో రూల్స్ మార్చిండు. ఈ టాస్క్లో ఇట్నే ఆడతారు, ప్రతి సీజన్లో కూడా ఇట్నే ఆడతారు. అంటే ఎవరినైనా ఒక ఫ్రెండ్ని చేసుకుని నా బొమ్మ నువ్వు దేరా, నీ బొమ్మ నేను తెస్తా అని అంటారు. ఎవరైతే లాస్ట్లో వస్తారో వాళ్ళు ఇంకోటి నామినేట్ చేస్తూ ఉంటారు. కానీ అది బిగ్ బాస్ మామకి కొంచెం రసవత్తరంగా అనిపించలేదు. సో మీరు ఎవరినైతే నామినేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ బొమ్మను పట్టుకొని మీరు లాస్ట్ వచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్న సెన్స్లో బిగ్ బాస్ మామ చెప్పడంతో మళ్ళీ కరెక్షన్స్ అయినాయి. అట్లయినా వర్కౌట్ కాలేదు, మళ్ళీ కరెక్షన్ చేసిండు. ఈవెన్ లాస్ట్లో ఇట్లా చెప్పినాక వర్కౌట్ అయితే, అట్లా చెప్పినా వర్కౌట్ అయితే లేదు, మళ్ళీ ఇంకో కరెక్షన్ చేసింది. ఇట్లా రకరకాలుగా జరిగినాయిలే. సరే, ఆ కరెక్షన్స్ మనం సిచ్యువేషన్ బయట మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే బొమ్మల టాస్క్ బయట అంతా టెడ్డీలు పెట్టారు. లాస్ట్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళ చేతిలో ఉన్న బొమ్మలో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా నామినేషన్కి ఉంటారు. సంచాలకుగా ఒకరిని పెడతా నేను, ఫస్ట్ దివ్యనికిత క్యాప్టెన్ సంచాలకు ఫస్ట్ రౌండ్కి. సో ఆమె డిసైడ్ అవుతుంది, మీరు కొట్లాడుకోవాలని చెప్పిండు బిగ్ బాస్ మామ. సరే, ఫస్ట్ రౌండ్లో అందరికంటే లేట్గా వచ్చింది సంజనక్క. కానీ సంజనక్క చేతిలో సంజనక్క బొమ్మనే పట్టుకుని వచ్చింది. అట్ట పాసిబుల్ అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వేసుకుంటే వర్కౌట్ అయింది, పాసిబిలిటీస్ ఉంటాయి కదా, వర్కౌట్ అయింది. అదేందో లక్కీలీ ఎవరు కూడా సంజనక్క బొమ్మని తీసుకుపోలేదు, అందుకే ఆగిపోయింది. ఇక్కడ నాకు సంజనక్క నచ్చుతుంది, ఇండివిజువల్ ప్లే ఆడుతుంది అబ్బా గేమ్లలో. ఎవరు ఏమన్నా ఏమి ఇండివిజువల్గానే ఆడుతుంది. అసలు ఇట్లాంటి వాటిలో కొంచెం సపోర్ట్ తీసుకోవాలి, మాట్లాడుకోవాలి, ఇంకెవరితోటన్నా డిస్కస్ చేసుకోవాలి, ఒక డీల్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఇమాన్యుల్కి తెలివి చూపిస్తాడు అన్నట్టు. ఇట్లాంటి చోట ఏంటంటే సంజనక్కతో పెట్టుకుని సంజనక్క నిమ్మలంగా వస్తుంది కాబట్టి సంజనక్కతో వద్దని చెప్పి కళ్యాణ్తో పెట్టుకున్నాడు. అట్లుంటుంది అనమాట. ఇమాన్యుల్ గేమ్ ఇమాన్యుల్కి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ ప్లే ఆడుతుంటారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సరే, ఇక సంజనక్క లాస్ట్లో ఉంది కాబట్టి ఆమె చేతిలో డాలి ఆమెకి ఉంది కాబట్టి బిగ్ బాస్ మామ ఏం చెప్పినంటే స్వాప్ చేయొచ్చు అని చెప్పి దివ్యనికితకు అధికారం ఇచ్చిండు. అధికారం ఇవ్వగానే దివ్యనికిత ఎవరితో స్వాప్ చేసింది, ఆమెకి రీతు మీద ఇంతంత ఏదో ఉండాలి కదా, నెగిటివిటీ ఉంటేనే కదా పెడతారు, ఊరికే బెటర్ కదా. రీతుని స్వాప్ చేస్తున్నాను నేను, రీతుని తీసుకొచ్చి నిలబెట్టింది. సో రీతు వర్సెస్ సంజన వీళ్ళిద్దరూ కలుసుకోవాలి, డిస్కషన్ చేసుకోండి, ఎవరు నెగిటివ్ అయితే వాళ్ళని నామినేట్ చేస్తా పాయింట్లను బట్టి అని చెప్తుంది. ఈ డిస్కషన్లో సంజనక్క దగ్గర ఒకటే పాయింట్ అబ్బా, నేను ఇండివిజువల్గా ఆడతా, తను గ్రూప్గా ఆడుతుంది, తను డిమాండ్ పవన్ హెల్ప్ తీసుకుంటుంది అని ఒక పాయింట్. ఈ డిస్కషన్లో డీప్గా పోయినా కొద్దీ పాయింట్స్ పెరుగుతూ పోయినాయి తప్ప స్టార్టింగ్ అయితే ఒకటే పాయింట్, నేను ఓన్లీ ఒంటరిగా ఉంటాను, నేను ఒంటరిగా చేస్తాను, సోలోగా ఆడడం కష్టం, నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను,
తనకి ఎంతో కొంత డిమాండ్ పవన్ హెల్ప్ అయితే అయింది, తన బాండ్ హెల్ప్ చేసింది అన్నట్టుగా డిస్కషన్ స్టార్ట్ అయింది. సెకండ్ పాయింట్ కింద ఇంకో పాయింట్ పెడుతున్న స్క్రీమింగ్, గట్టిగా అరుస్తుంది నామినేషన్లలో. లాస్ట్ వీక్ మనకి మన అక్క మ్యాడీ అక్క దగ్గర గట్టిగా అరిచింది కదా, అట్లా గట్టిగా అరుస్తుంది, స్క్రీమ్ చేస్తుంది అని చెప్పి అన్నది. ఇక డిమాండ్ పవన్ ఇక్కడ సందు దొరికినప్పుడల్లా డిమాండ్ పవన్ రీతు కోసం స్టాండ్ తీసుకున్నాడు అబ్బా. డిమాండ్ పవన్ ఉన్నాడు రీతుకు, ఇండిపెండెంట్గా ఆడదు, అవసరం వచ్చినప్పుడు డిమాండ్ పవన్ హెల్ప్ చేస్తానంటే ఇక్కడ రీతు ఉండి గట్టిగానే ఆర్గ్యూ చేసిందబ్బా. నేను 10,000% నేను ఇస్తా అంటే, దీనికంటే ముందు ఇంకా కొన్ని మాటలు చెప్పింది అనుకోరు, అది వేరే విషయం. ఏంటంటే రీతు అంటది, మీరు ఒక పర్సన్తో ఉండి సోలో ప్లేయర్ అని చెప్పకండి, మీరు ఒకటే పర్సన్ తోటి ఉంటున్నారు, సోలో ప్లేయర్ అంటే నేను ఒప్పుకోను, మీకు ఉండే కనెక్షన్ మీకుంది, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్ అని అనుకుంటున్నారు, కానీ చెప్తున్నా మీకు ఉండే కనెక్షన్స్ మీకున్నాయి. సో నామినేషన్లో అరుస్తుంది అంటే అరుస్తా, నా మీద తప్పు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద అరుస్తా. నేను నెగిటివ్స్ చెప్తే నేను సైలెంట్గా ఉండిపోలేను కదా. 8 weeks నామినేషన్స్ని తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ అక్క అంటది, ఎవరు, సంజన అక్క, నామినేషన్లో మీరు అడగడం కాదు, 8 weeks నామినేషన్ తీసుకొని వెళ్ళాలి, మీరు నామినేషన్స్ని భయపడతాను అన్నట్టు చెప్తే అవునా వావ్ అని అంటది రీతు. ఇక్కడ నుంచి స్టార్ట్. నేను 10,000% ఎఫెక్ట్ పెడతా, మీరు 10% ఎఫెక్ట్ పెడతారు. ఇండివిజువల్ గేమ్ అంటే నేను ఇండివిజువల్ గేమ్ ఆడతా, మీ లెక్క నేను అమ్మాయిలు అంటే భయపడను, అబ్బాయిలు అమ్మాయిల ఉన్న వదిలేయండి అని చెప్పి అనడం, బరువులు పెట్టకండి, బరువులు ఎందుకు పెడతారు, అమ్మాయిలకి ఇంత బరువులు పెడతారు, ఇట్లాంటి టాపిక్లు నేను తీసుకురాను అని అన్ని లెక్క పెడుతుంది. మనకి ఎపిసోడ్లో చూపారు, లైవ్లో ఉంటాయి ఇవన్నీ. ఇక పవన్ హెల్ప్ చేస్తాడు, డిమాండ్ హెల్ప్ చేస్తాడు అని అంటే సపోర్ట్ అవసరం ఉన్న చోట మాత్రమే హెల్ప్ తీసుకుంటే, ఉత్తప్పుడు హెల్ప్ తీసుకోండి. అంటే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే, రీతు ఒక్కొక్క పాయింట్ పెట్టింది కదా, గన్ షాట్గా పెట్టింది, ప్రతి పాయింట్కి ఆపోజిట్గా ఒక సాలిడ్ పాయింట్ని పెట్టి మాట్లాడింది. లిటరల్లీ నాకేమనిపించిందంటే రీతు వావ్ డిస్కషన్స్లో. అంటే రీతు దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా, ఇండివిజువల్గా గేమ్ ఆడుతుంది. రెండోది, ఎవరన్నా అంటే పాయింట్ పెడితే ఆ పాయింట్కి ఆపోజిట్గా నిలబడి మాట్లాడాలంటే గట్టిగా సాలిడ్గా మాట్లాడుతుంది. మూడో పాయింట్, అందరినీ అర్థం చేసుకుంటుంది. అంటే సిచ్యువేషన్ని, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు మాట్లాడిన విధానంని ఈమె కరెక్ట్గా అర్థం చేసుకుని, అంటే ఇద్దరు కొట్లాడుతున్నా కానీ వాళ్ళిద్దరి మధ్యలో పోయి, ఈయన అంటున్న మాట గిట్ల కాదు గిట్ల, ఈయన అనే మాట గిట్ల కాదు గిట్ల, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా మాట్లాడారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా మాట్లాడారు అని ఒక క్లారిటీ, అన్నీ అర్థమవుతాయి, చాలా క్లారిటీగా అర్థమవుతాయి, చాలా క్లారిటీగా ఉంటుంది. వెరీ నైస్ నిజంగా తెలుసా. అండ్ పాయింట్ పెడితే సాలిడ్ అబ్బా. అవతలలో ఎంత అరిస్తే అంతకు ఇంకో 2 ఇంతలు అరిసైనా వాళ్ళని కామ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా సాలిడ్ వ్యాలిడ్ రీజన్స్ పెడుతుంది. అరే తప్పు మాట్లాడింది అన్న ఫీలింగ్ రానియదు. ఖచ్చితంగా వాళ్ళు ఎంత నెగిటివ్ అన్న చేయని వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. దానిలో సాలిడ్ సమాధానం ఉంటుంది. రీతు నచ్చుతుంది అబ్బా. డే బై డే సూపర్గా ఆడుతుంది, సూపర్గా పాయింట్స్ పెడుతుంది, సూపర్గా ఆర్గ్యూ చేస్తుంది. ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉంటాయి గేమ్లో, 100% ఇస్తుంది, మగవాళ్ళతో సమానంగా ఇస్తుంది. ఇక్కడ ఇదే డిస్కషన్ వస్తుంది ఇప్పుడు. సో మగవాళ్ళతో సమానంగా గేమ్ ప్లే ఉంటుంది, అన్ని రకాలుగా వావ్. ఇక చెప్తుంది, డిమాండ్ పవన్ నాకు హెల్ప్ చేసింది ఎక్కడ, సపోర్టింగ్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటా, ఊరికే నేను సపోర్ట్ తీసుకోను. అండ్ నేను అమ్మాయిని, నన్ను ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, ఇట్లా నద్దు అట్లా నద్దు అని ఇట్లాంటి మాటలు కూడా చెప్పా. అండ్ స్క్రీమింగ్ అంటారా చేస్తా, నన్ను రాంగ్ అని చెప్పి ఎవరైనా అంటే అప్పుడు నేను అరుస్తా, వాళ్ళు అరిస్తే అంతకు మించి అరుస్తా. కక్ష పెట్టుకొని దీన్ని కంటిన్యూ చేయను, నేను ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకే ఉంటా. వన్స్ నేను నామినేషన్ అయిపోయిందంటే ఫ్రెండ్లీగానే ఉంటా, దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయను నేను. ఫస్ట్ పాయింట్, నేను సపోర్ట్ అనేది ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రం తీసుకుంటే, ఊరికే తీసుకోను. అండ్ డిమాండ్ పవన్తో బాండ్ అంటారా, అది మాకు ఫ్రెండ్షిప్ ఉంది. సో మీకు ఎట్లయితే బాండ్స్ ఉన్నాయో మాకు అట్నే ఉన్నాయి, మీరు ఎట్లయితే కలిసి తింటారో మేము అట్లా కలిసి తింటాం, మీరు ఎట్లయితే కలిసి మాట్లాడుకుంటాం మేము అట్నే కలిసి మాట్లాడుకుంటాం అని అనగానే సంజన అక్క టక్కున ట్రిగ్గర్ అయిపోయి, నా వల్ల ఇమ్ముకి మోకాళ్ళ మీద కూర్చుండే అవకాశం అంటే మోకాళ్ళ మీద నిలబెట్టే అవసరం రాలేదు, నీ వల్ల వచ్చింది, డిమాండ్ పవన్ వెళ్ళిపోయేదాకా వచ్చిందని ఈ పాయింట్ తీసింది తప్పు. అక్కడ డిమాండ్ పవన్ అంటాడు, అట్లేం రాలేదు, అది నాది, నా మిస్టేక్ ఉంది కాబట్టి నన్ను కూర్చోబెట్టారు, ఆమె మిస్టేక్ వల్ల కాదు, కాబట్టి మీరు అట్లాంటి మాటలు చెప్పొద్దు అని ఒక మాట అంటాడు. స్టాండ్ తీసుకుంటాడు. నాగార్జున సార్ చెప్పింది కదా, కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టాండ్ తీసుకుని ప్రయత్నం చేస్తాడు, 2-3 సార్లు తీసుకుంటాడు. 1 step అవే ఫ్రమ్ ద థ్రోన్ అవుట్ అయ్యారు అన్నట్టుగా అంటుంది. ఆ తర్వాత రీతు ఉండి, కంపేర్ చేయకండి మీరు, నేను కంపేర్ చేసింది అది కాదు, మీలాగనే మాది ఒక బాండ్ అని చెప్పిన తప్ప మిమ్మల్ని నేను డిగ్రేడ్ చేస్తూ మాట్లాడలేదు. అంటే మీకు బాండ్ ఉంది, నాకు బాండ్ ఉందని కంపేర్ చేసింది తప్ప అంతకు మించి కాదు. బెడ్ టాస్క్లో మీకోసం రీతు అంటే బెడ్ టాస్క్లో మీకోసం ఫైట్ చేసినట్టే చేయలేదు నా కోసం, మీరేమైనా ఫైట్ చేసిరా, మీరు ఇక్కడ బెడ్ టాస్క్ దగ్గరతో ఇంకోటి పాయింట్ తీసుకొస్తుంది, మీరు బెడ్ టాస్క్లో కనీసం ఫైట్ చేసిరా అని అడుగుతుంది. అదే ఇంతకుముందు నేను కరెక్ట్గా రాసుకోలేదు. బెడ్ టాస్క్లో మీరు ఫైట్ చేసిరా సంజన గారు, ఫైట్ చేయలేదు. నేను బెడ్ టాస్క్లో ఫైట్ చేసిన, కిందికి దించుతుంటే ఆపడానికి ట్రై చేసిన, మీరు ఫైట్ చేసిరా, చేయలేదు. మీరు సింపుల్గా సరెండర్ అయిపోయారు. అంటే నేను ఇలాగ టాంబాయ్ లాగా ఉండను, అంటే నేనేమైనా టాంబాయ్ పుట్టుకతోటి అయినా కాలేదు కదా, నేను సిచ్యువేషన్ బట్టి మార్చుకుంటూ వచ్చిన ఇంట్లో నుండి. నెక్స్ట్
నేను చిన్నప్పటి నుంచి కాదు, నేను కూడా సిచ్యువేషన్ బట్టి అయినా పుట్టగానే టాంబాయ్ కావాలి. 10,000% ఇచ్చేవాళ్ళు కావాలి, 10% ఇచ్చేటోళ్ళు కాదు కదా ఈ హౌస్కి అని చెప్పంటే, నా ఆట మైండ్ఫుల్గా ఉంది, నీ ఆట మైండ్లెస్గా ఉంది, నువ్వు సరిగ్గా ఆడతలేవు, నువ్వు వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ డిస్కషన్ చాలా హెవీగా కంటిన్యూ అయింది లైవ్లో. నిజం చెప్పాలంటే చాలాసేపు అన్నీ లెక్క పెట్టుకున్నారు. ఇది ఇక్కడ రీతు అంటది, మీకు డబ్బులో టాస్క్ ఉంది కదా, దొంగల టాస్క్లో మీ డబ్బులు పోతే నేను ఎతికిన, మీరు చిల్ అవుట్ అయిపోయినా కానీ నేను ఎతుకుతూనే ఉన్నా, డే అండ్ నైట్ ఎతికిన. నేను కంటెండర్షిప్ అవడం కోసం కష్టపడ్డాను, నేను కంటెండర్ అయినా, మీరు కాలేదు. ఈ ఇమ్ముతో కెప్టెన్ నేను కెప్టెన్ అయినా నువ్వు కాలేదని అంటుంది సంజనక్క. అంటే మీరు కెప్టెన్ అయ్యారా, ఎట్లా అయ్యారు, మీరు ఏమైనా ఎఫర్ట్స్ పెట్టారా అంటే అవును అయినా. అంటే మీరు కాదు, మీకోసం శ్రీజ నిలబడ్డది, మీతో వాళ్ళంతా తన్నుకొని, మీతో వాళ్ళంతా పంచాయతీలు పెట్టుకొని అక్కడ శ్రీజని ఎవరు ముట్టుకోకపోతే శ్రీజ గెలిచింది కాబట్టి మీరు కెప్టెన్ అయ్యారు అని రీతి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక ఈ కంప్లీట్ సినారియో అంతా కూడా రీతు అద్భుతంగా మాట్లాడుతుంది. మీరు నామినేషన్లు తీసుకోలేని అంటారు, మీరు నామినేషన్లు తీసుకోలేరు. అసలు నామినేషన్స్ ఇండివిజువల్ ప్లే అనేది ఆడతారేమో, కానీ మీరు నామినేషన్స్ తీసుకుంటారా, నామినేషన్స్ పోతా అంటే తీసుకోలేరు. అండ్ మీరు పగ పెట్టుకుని గొడవలు పెట్టుకుంటారు, నేను అట్లా పెట్టుకోను. నా ఆట మైండ్లో వేసుకుంటుంది, మీ ఆట మైండ్ఫుల్గా ఉంటుంది అనగానే ఇక్కడ డిమాండ్ పవన్ మళ్ళీ ఇన్వాల్వ్ అవుతాడు. తన ఆట తన 100% ఇస్తుంది, ఇండివిజువల్గా ఇస్తుంది. హెల్ప్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలన్నప్పుడు మాత్రమే తీసుకుంటుంది, డిపెండెంట్గా అయితే లేదు తను అని చెప్పి మళ్ళీ ఒక మాట చెప్తాడు. నైస్ గెస్చర్స్ ఫ్రమ్ డిమాండ్ పవన్. ఆ తర్వాత సంజనాక్క ఇక నామినేషన్ అయిపోయింది. ఇక్కడ దివ్య నిఖిత ఉండి సంజన పాయింట్స్లో వ్యాలిడ్ రీజన్స్ లేవు కాబట్టి సంజనాని నామినేట్ చేస్తున్నా అని చెప్తుంది. ఈ చెప్పే ముందు ఇక్కడ ఇంకొంతమంది అంటే సోలో ప్లేయర్ డిస్కషన్స్ మీదకి వెళ్ళి కొంతమంది మాట్లాడతారు. ఇప్పుడు తనుజ మాట్లాడుతుంది, రీతు తన గేమ్ తను బాగా ఆడుతుంది, అందరికీ సపోర్ట్ అయితే అవసరం ఉన్నప్పుడు తీసుకుంటుంది. ఇక్కడ అందరికీ సపోర్ట్ సిస్టమ్ అయితే ఉంది. ఇప్పుడు సంజన గారికి కదా ఇమాన్యుల్ ఉన్నట్టుగా, నాకైతే బర్నీ అన్న ఉన్నట్టుగా, అట్లా ఒక్కొక్కరికి ఒకటి ఉంది అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పేసింది. తర్వాత ఇక అక్కడ సంజన నామినేట్ చేస్తారు కదా, లోపలికి పోయింది. కొంచెం టైం, ప్రతి నామినేషన్కి కొంత టైం ఇచ్చారు, ఆ టైంలో మస్తు ముచ్చట్లు పెట్టుకున్నారు. సో అవన్నీ చెప్పినాం అనుకో 2 రోజులు పడుతుంది. రైట్. సంజనాక్క ఏడుస్తుంది, క్రయింగ్, ఏడుస్తుడు స్టార్ట్ కదా. ఐ ఫీల్ సిక్, నేను చాలా తప్పు చేసిన, పోయి తనకి నా కోసం జుట్టు కట్ చేసుకుంది. ఆ అమ్మాయికి ఆపోజిట్గా పోవాలని నేను అనుకోలేదు, ఆ అమ్మాయికి విరుద్ధంగా పోవాలని నేను అనుకోలేదు, పోవాల్సి వచ్చింది. నాగార్జున గారు ఏమంటారో, వీకెండ్లో నువ్వు మాట్లాడలేదు అని తిడతారేమో, కనీసం నువ్వు డిఫెండ్ చేసుకోలేదు అని అంటారేమో అని చెప్పి నేను డిఫెండ్ చేసుకున్నా. ఐ డోంట్ వాంట్ టు అగెనెస్ట్ యూ అని చెప్పి ఏడ్చుడు కదా. అయ్యో ఎక్కెడిచింది, ఎంత ఏడిచిందంటే ఇంకా ఘోరం అంటే ఘోరం ఏడిచింది. నాకు తెలిసి ఒక్కసారి ఫ్లోరా గారు ఏడిచి చూడు, ఆ రేంజ్లో ఏడిచింది. ఎడితంటే ఉరికిపోయి ఆయనతో రీతు హక్ చేసుకుంది. నేను అస్సలు మనసులో పెట్టుకుని నామినేషన్, నేను అసలు నా మనసులో పెట్టుకుని నేను చెప్పిన కదా, నాకు అస్సలు ఏమి యు ఆర్ వెరీ స్వీట్, నాకు తెలుసు నీ గురించి అని చెప్పి హక్ చేసుకుంటుంది. మస్తు ఇక అందరు వచ్చి ఏం కాదని ఓదారుస్తారు. అక్కడ గౌరవ్ అట్లా సైడ్కి పోయి కెమెరాకి, ఇది జస్ట్ డ్రామా ఉంది, నా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది, నామినేషన్ అనేది ఇది జస్ట్ నామినేషన్ కానీ డ్రామా చేస్తుంది, ఇంత డ్రామా అవసరం లేదు అని అంటాడు. నాకు అనిపించింది ఇది జస్ట్ నామినేషన్ అని అంటాడు, ఇది జస్ట్ నామినేషన్, ఇంత డ్రామా అవసరమా, ఇంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ అవసరమా అని అంటే నాకు అనిపించింది ఆ రోజు గౌరవ్ని నామినేట్ చేసిన రాము ఆ రోజు ఎంత డ్రామా చేసిండు తెలుసా, ఎంత ఎమోషనల్ అయ్యింది తెలుసా. ప్రతి ఒక్కరి దగ్గర పోయి రాము అనవసరంగా చేసిండు, నమ్మి వేస్ట్ అయింది, దొంగ, ఫేక్ బాండ్స్ ఇవన్నీ నాకు నచ్చలేదు అని చెప్పి మాట్లాడాడు. మరి ఆయనదేం డ్రామా కదా, ఏం ఏడ్చింది అంటే ఒక్కొక్కరు ఒక్కో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చుకున్నట్టుగా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. గౌరవ్ కష్టమే, ఈ వైల్డ్ స్టోమ్స్, ఫైర్ స్టోమ్స్ అంతా కష్టమే అబ్బా. సరే, సెకండ్ రౌండ్లో తనుజాని భరణి నెట్టేస్తాడు. భరణి అన్న ఊరికొస్తా ఇట్లా నెట్టేస్తాడు, నిజంగా నెట్టేస్తాడు. దాని వెనకాల ప్లానింగ్ కూడా ఉంటుంది యాక్చువల్లీ. అంటే ఆమెనే అని కదా, ఎవరినైనా నెట్టేసుకుంటూ ముందట పోవాలన్న ప్లానింగ్ కూడా ఉంటుంది. దివ్యనిఖితతో జరుగుతుంది ప్లానింగ్ అంతా. సరే, తనుజ ఇక్కడ భరణి సార్ మీరు నెట్టారు సార్ అంటుంది. అబ్బా ఇది నాకు నచ్చదు అబ్బా తనుజ దగ్గర నుంచి, అయితే ఓ తీరు కాకపోతే ఓ తీరు అన్నట్టు ఉంటుంది. ఇది ముచ్చట అస్సలు నచ్చదు నాకు, ఈ పాయింట్ నచ్చదు. సరే, తనుజ బర్నీ సార్ నో పుషింగ్ అంటే నేను పుష్ చేయలేదమ్మా, నేను అనలేదన్నట్టుగా అంటాడు. ఆ తర్వాత డిమాండ్ పవన్ కూడా ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రీతు, ఆ తర్వాత ఇక్కడ మనకి రీతుతో కలిసి డిమాండ్ పవన్ వస్తాడు. ఇద్దరు కలిసి యాక్చువల్లీ రీతు పడిన తర్వాత రీతు పడ్డ మనిషి ఇట్లా లేచి అంతసేపు డిమాండ్ పవన్ అక్కడ ఆగుతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఉరుకుతారు. అయినా కానీ వీళ్ళిద్దరు ముందు పోతారు, సుమన్ శెట్టి అని లాస్ట్కి వస్తాడు. సరే, సుమన్ శెట్టి అన్న వాళ్ళే రీతు పడుతుంది అనుకుంటా ఐ థింక్. సో సుమన్ శెట్టి అన్న తనుజ వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరిది నామినేషన్ ప్రాసెస్ కాదు ఇదేం తెలుసా, సపోర్ట్. నీ డప్పు నేను కొడతా, నా డప్పు నువ్వు కొట్టు అని చెప్పి ఇద్దరు చూడు ఎట్లా తెలుసా. నా లిస్ట్లో ఆయన లేడు. ఆయన గేమ్ స్టార్ట్ అవ్వగానే అసలు నేను నామినేట్ చేసిన పోయిన వారం, అప్పుడు నేను నామినేట్ చేసినప్పుడు అప్పటి నుంచి తన గేమ్ స్టార్ట్ అయింది, వండర్ఫుల్గా పోతుంది. అండ్ నాకెవరు లేరు బొమ్మ, ఇక్కడ చూడు నాకు ఈ 2 పాయింట్స్ నచ్చాయి. నాకెవ్వరు లేరు బొమ్మ పట్టుకోవడానికి, సుమన్ వచ్చి నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు, నాకెవ్వరు రాలేదు, నాతో మాట్లాడలేదు,
నా బొమ్మ తీసుకుంటాను అనలేదు అని అంటే నాకు అనిపించింది తనుజ దగ్గరికి వచ్చి నేను నీ బొమ్మ తీసుకుంటాను, నేను నీతో కలిసి ఆడతాను ఎందుకంటారు, ఈమె అంత ఫాస్ట్ ఉరుకుతుందా ఉరకదు, ఈమె పెద్ద సిక్. అసలు ఈ హౌస్ మొత్తంలో ఎవరైనా వీక్ కంటెస్టెంట్ అని అంటే ఫస్ట్ సుమనన్న పేరు, సెకండ్ తనుజ పేరే చెప్తారు. ప్రతి దగ్గర కూడా వీక్ కంటెస్టెంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే తనుజ పేరుని సెలెక్ట్ చేసుకుంటారు. అట్లాంటిది మరి ఈమె దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడతారు, ఈమె వచ్చి బతిలాడాలి, ఈమె వచ్చి అడగాలి, ఈమె రిక్వెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు భార్యన్న విషయంలో కూడా డిస్కషన్ చాలా లెంత్గా అవుతుంది. లెంత్గా అయినప్పుడు నన్ను మీరు తీసుకున్నారా టాస్క్ ఆడడానికి, తీసుకోలేదు కదా, తీసుకుంటే నేను కూడా ఆడేదాన్ని కదా అని అంటే ఈమె మీద నమ్మకం లేదని అంటే డైరెక్ట్గా నా గేమ్ నేను ఎందుకు రిస్క్లో పెట్టుకుంటా నీకు ఇచ్చి అని అంటాడు. అంటే ఈమె మీద ఎవరికి నమ్మకం లేదు కాబట్టి ఈమెతోటి ఈ రన్నింగ్ దానిలో మాట్లాడుకోవడానికి రాలి. ఇప్పుడు డిమాండ్ పవన్ కళ్యాణ్తో మాట్లాడుకుంటాడు, ఇమాన్యుల్ కళ్యాణ్తో మాట్లాడుకుంటాడు, డిమాండ్ పవన్, రీతు చౌదరి, సాయి వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా పేరప్ అయిపోతారు. సో ఇట్లా అందరూ మాట్లాడుకుంటారు కానీ ఈమె దగ్గర కానీ సుమన దగ్గర కానీ ఎవరు రాలేదు. ఎందుకంటే వీళ్ళు వీక్, వీళ్ళు ఉరుకరు, వీళ్ళతో పెట్టుకుంటే మనం డేంజర్ జోన్లో పడతామన్న భయం. సరే నాకు ఎవరు రాలేదు, నన్ను ఎవరు అడగలేదు, నాకు ఎవరు చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. నా బొమ్మ పట్టుకోవడానికి కూడా ఎవరు లేరని చెప్పి ఈ డిస్కషన్ జరుగుతుంది. తర్వాత లాస్ట్లో నేను డామినేట్ చేశాను కనబడతలేడని అప్పటి నుంచి సూపర్ హీరో అయిపోయాడు మావాడు. ఎవరు తను చెప్తుంది సుమనన్న గురించి, సూపర్ హీరో అయిపోయాడు, ఎక్కడ నవ్వాలో, ఎక్కడ నవ్వించాలో, ఎక్కడ వాయిస్ రైజ్ చేయాలో, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఇన్వాల్వ్ కావాలి, ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దు, ఇవన్నీ కూడా తెలుసుకొని చేస్తాడు, సూపర్గా ఆడతాడు అని చెప్పి నాకు అసలు నామినేట్ చేయాలని లేదని చెప్తుంది. నేను ఎందుకు ఉండాలంటే మాత్రం చెప్తా, బికాస్ ఐఎమ్ గివింగ్ ద బెస్ట్, ఫేక్ లేను, మాస్క్ లేను, సేఫ్ లేను, అసలు పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా, అసలు ఐ డిజర్వ్ టు బీ హియర్ అన్నట్టు చెప్తుంది సంజన. సుమనన్న వచ్చేసి ఎమోషనల్ అయిపోతాడు. ఈ టాస్క్ విషయానికి వస్తే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నన్ను ఎవరు అడగలేదు, నా పర్సనాలిటీకి నేను పరిగెత్తలేను, రీతు పడిపోయింది నా వల్ల, అక్కడ రాలేకపోయాను, ఆ తర్వాత ఎమోషనల్ నా మిస్టేకే ఇది, నేను లేట్గా రావడం వల్లనే ఇప్పుడు తను రిస్క్లోకి వచ్చింది కాబట్టి నేను తనుజాని నామినేట్ చేయను, నన్ను నేను నామినేట్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. షీ స్ట్రాంగ్ అంటే అట్లా కాదు, మీరు రీజన్ చెప్పాలని దివ్య అంటుంది. అంటే షీ స్ట్రాంగ్, నాకంటే చాలా స్ట్రాంగ్ కాబట్టి ఉండాలి, అంటే నేను నామినేషన్లో ఉండాలనుకుంటున్నాను అని చెప్తాడు. తను చూడండి థ్యాంక్ యూ నా కోసం ఆడినందుకు సుమ్ము అని అంటది. అక్కడ మన సుమనన్న నామినేట్ చేసేస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఆట నియమాలు మారుస్తానా, మీరు అంత సేఫ్గా ఆడుతున్నారు, ఇట్లా కాదు ఆడాల్సింది, ఆఖరిగా ఎవరైతే వస్తారో వాళ్ళు మీకు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారో వాళ్ళని తీసుకురావాలి బొమ్మ, అక్కడ మీరు ఏం డ్రామా ఆడుతారో ఆడాలంటే అట్లా కాదు, ఇక మీరు ఆడేటట్లేరు, ఒక పని చేయండి, ఆఖరిగా వచ్చిన ఇంటి సభ్యులు ఎవరైతే ఇద్దరు ఉంటారో వాళ్ళిద్దరూ ఒక ఇద్దరిని నామినేట్ చేయాలి, ఆ ఇద్దరి మధ్యలో ఒకరిని సంచాలకులు సెలెక్ట్ చేయాల్సింది ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ మామ చెప్పిండు. కట్ చేస్తే డిమాండ్ పవన్ ఫస్ట్ పోయిండు, కానీ లాస్ట్లో వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ దగ్గర సాయి కింద పడతాడు, సాయి చేతిలో డిమాండ్ పవన్ బొమ్మ ఉంది కాబట్టి డిమాండ్ పవన్ సాయి వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాలి, ఇక్కడ దివ్యనికితోనే మళ్ళీ సంచాలకులుగా ఉండమని అంటాడు బిగ్ బాస్ మామ. సరే ఇక్కడ డిమాండ్ పవన్ వచ్చి భరణి అన్న నామినేట్ ఇస్తుంది, ఐ వాంట్ టు నామినేట్ భరణి అని అంటాడు. అనగానే సాయి ఐ వాంట్ టు నామినేట్ తనజ 2 సార్లు చెప్తాడు, తనజ అంటాడు, కొంచెం ఆగబాగా ఉంటాడు మనిషి. సో డిమాండ్ పవన్ భరణి అన్న నామినేట్ చేయడానికి రీజన్స్ ఏంటంటే సేఫ్ గేమ్ ఆడతాడు, క్యాప్టెన్సీ టాస్క్లో కూడా షూర్గా ఒక సైడ్ పోయి నిల్చోవచ్చు, టైం ఉంది కానీ నిల్చోలేదు, మధ్యలో ఉన్నాడు, గేమ్ మధ్యలో పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, అసలు ఎక్స్ప్లెయిన్ చేయడాలు, సంజయ్స్లు ఇవ్వడాలు ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నా, ఆయన ఎప్పుడు సారీ చెప్తూ ఉంటాడు, సంజయ్స్లు ఇస్తూ ఉంటాడు, ఏదో ప్రామిస్ చేస్తాడు, తప్పుతాడు, ప్రతిసారి రిపీటెడ్గా ఇదే జరుగుతుంది, సారీలు సంజయ్స్లు ఎక్కువగా ఉన్నాయి, సేఫ్ గేమ్ లాగా అనిపిస్తుంది, అందుకే నామినేట్ చేస్తున్నాను అన్నాడు. మంచి రీజన్స్ తోటి మంచిగా నామినేట్ చేసిన భరణి అని. ఇక్కడ సాయి తనుజ అన్నాడు కదా. సో పార్షియల్గా ఉండడం వల్ల అంటే ఒక్కొక్కరితో ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ప్రాముఖ్యత ఇస్తే ఇంకొకరికి ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ ఇవ్వదు, దానివల్ల మిగతా వాళ్ళ గేమ్ దెబ్బతింటుందేమో అని అనిపిస్తుంది. అసలు వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు కొంతమందికి మాత్రం ప్రిఫరెన్స్ ఇచ్చింది అన్నట్టుగా తన ఆర్గ్యుమెంట్ చూడాలని ఉంది అని అంటాడు. అవునే సరే, ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ పంచాయతీ పెట్టుకుంటారు, ఎవరు భరణి గారు అండ్ తనుజ. భరణి అన్న నా వరకైతే నేను చెప్పాలంటే నా ప్రయాణంలో నేను చాలా బాగా గేమ్స్ ఆడుతున్నా, టాస్క్లు ఆడుతున్నా, తనకు కూడా 3 సార్లు సేవ్ చేసిన, సో ఈ పాయింట్లన్నీ చెప్పండి. తన చూడండి సాయి, నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను నీకు, అసలు నేను మా వాళ్ళతో ఈక్వల్గానే చూసిన, యాక్చువల్లీ మిమ్మల్ని ఎక్కువగా ప్రిఫరెన్స్ చూపించేసరికి నాకు మా వాళ్ళే అన్నారు, నువ్వు మనకంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తున్నావు అని అన్నారు, అక్కడ గొడవలు కూడా అయినాయి, నాకు నేను అందరికీ ఒకే రకంగా ప్రిఫరెన్స్ చూపించిన అన్నట్టుగా చెప్తుంది. చెప్పిన తర్వాత ఇక భరణి అన్న తను వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలని చెప్పి దివ్యనికితో చెప్తే స్టార్ట్ చేస్తారు. నేను తనని సేవ్ చేశాను, తను నన్ను చేయలేదు, ఒక పాయింట్. రెండోది నేను టాస్క్లలో బాగా ఆడతాను, తను ఆడలేదు, రెండో పాయింట్. ఆర్గ్యుమెంట్స్ అన్నెసెసరీ వాయిస్ రేజ్ చేయడం నేను చేయలేదు. హౌస్మేట్స్ రేషన్ మేనేజర్గా నేను చేసినప్పుడు హౌస్మేట్స్ అంతా కూడా నేనే చాలా బాగా చేసిన అన్నారు, టోటల్గా ఇప్పటివరకు నాకు బెస్ట్ రేషన్ మేనేజర్గా కూడా చెప్పారు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత తను చూడండి టాస్క్ విషయంలో సపోర్ట్ కావాలి, బికాస్ అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి మీరు సపోర్ట్ చేశారు, నన్ను సేవ్ చేసినా నన్ను కాబట్టి అంటారు కదా అని చెప్పి ఇదే ఓడెక్కిన తర్వాత ఓడమలన్న, ఓడ దిగిన తర్వాత బోడిమలన్న అని సాత్రమే. ర్యాపిడో ఎక్కేదాకా ర్యాపిడో డ్రైవర్ని భయ్యా అని, ర్యాపిడో డ్రైవర్ బండి దిగిన తర్వాత నీ అయ్యా అన్నట్టు కంపారిజన్. ఓకే
ఆ టైప్లో ఉన్నదన్నట్టు. ఆమెకు సపోర్ట్ చేసినప్పుడేమో సపోర్ట్ చేయి, సపోర్ట్ నన్ను సపోర్ట్ కావాలన్నా నువ్వు ఉండాలి నాన్న అని. ఇప్పుడేమో అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి సపోర్ట్ చేసిరంట. అది తప్పు. తిండి బాసాలు లెక్క పెట్టినట్టుగా, తిన్న పల్లెని అన్నట్టుగా ఆ టైప్లో ఉంటుంది అది. ఇదే సపోర్ట్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేయలేదంట. ఈమె విషయంలో నాకు నచ్చని పాయింట్ అంటే ఇదే. ఒక సపోర్ట్ చేసిన వ్యక్తిని సపోర్ట్ చేయలేదన్న తప్పు కదా. సాయం తీసుకున్న తర్వాత మర్చిపోతే ఎట్లా? సరే, బాండింగ్స్ అనే రీజన్ వల్ల ఆయన బయటకు వెళ్ళిండు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పిండు, హీ స్పోక్స్ బిహేవ్. అసలు నేను ఫిదా అయిపోయినా, అసలు అట్లున్నాడు అంటే అక్కడ ఏమన్నాడు చెప్తా పట్టారు. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? తనుజాకి ఎందుకు నచ్చింది తెలుసా? భరణి అన్న పోయి వచ్చిన తర్వాత నామినేషన్స్కి వచ్చినప్పుడు దివ్య వచ్చి హక్ చేసుకుంటే ఆమె హక్ చేసుకోలే, ఆమెతో మాట్లాడలే, ఆమె మొహం చూడలేదు, ఆమె కత్తి ఇవ్వమంటే కూడా ఇవ్వలే. అక్కడ తనుజతో మాట్లాడిండు, తనుజ బాగోగులు అడిగిండు, తనుజని పట్టుకున్నాడు, తనుజ మాట్లాడిండు, తనుజ కూడా నన్ను అని మాట్లాడింది. ఇవన్నీ జరిగినాయి. బాండింగ్స్ వల్ల మీరు వెళ్ళారు కానీ నా బాండింగ్ వల్ల కాదు కదా అని డిస్కషన్ కూడా జరిగింది. ఇన్ని జరిగినాయి కాబట్టి ఆమె హ్యాపీ ఫీల్ అయింది. నేను ఫిదా, అసలు ఆమె వచ్చినప్పుడు ఫిదా. అండ్ ఇంకోటి అప్పటికి ఇమాన్యుల్తో పంచాయతీ జరిగింది కాబట్టి అక్కడ ఇమాన్యుల్ని ఎడ్డిచ్చినట్టు మాట్లాడడం, కట్టప్ అనడం ఇవన్నీ కూడా ఆమెకు నచ్చినాయి. అది మ్యాటర్. సరే, కన్ఫామ్గా నేను చాలా సూపర్ అనుకున్నాను. అసలు నేను ఎక్సలెంట్గా అనుకున్నాను. క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి ఆయన మళ్ళీ సేమ్ ఆయన నన్ను పక్కన పెట్టారు. నాకు తెలుసు ఆ కంటెంటర్షిప్లో కూడా నన్ను పక్కన పెట్టారు. నాకు తెలుసు ఎవరు మనోళ్ళు ఎవరు కాదు అని చెప్పి నాకు అప్పుడే తెలిసినట్టు అనిపించింది. అండ్ 3 రౌండ్స్లో 3 వెళ్ళారు, గెలిచారు, హ్యాపీ. వాళ్ళు గెలిచినందుకు హ్యాపీ. కానీ లాస్ట్ ఇద్దరిలో మిగిలిపోయిన కెప్టెన్సీ కంటెంట్లలో మిగిలిపోయిన నాకు దివ్యకి మధ్యలో ఆయన మధ్యలో ఉండి దివ్యకి హెల్ప్ చేస్తా అని అన్నారు. నాకు అవకాశం ఇస్తే నేను ఆడకపోయేదాన్న. ఇప్పుడు బిర్యానీ టాపిక్లో కూడా అనవసరంగా ఇష్యూ పెట్టుకొని ఆయన మాకు పెట్టకుండా అదే మా టీంలో ఉన్న ఇమాన్యుల్కి రాముకి పెట్టిరు. అదే ఫేవరెటిజం చూపించిండు అక్కడ. వాళ్ళకి ముక్కలు వేసారు, వాళ్ళకి అన్ని వేసారు, కానీ నాకు మాత్రం పక్కన పెట్టారు. యాక్చువల్లీ ఫేవరెటిజం చూపిస్తే ఈమెకే చూపించాడు, సడన్గా ఈమెకు చూపించలేదు అని ఈమె ఫీల్ అయింది. కానీ పరిణి అన్న అంత క్రూయల్గా తనుజ అంటే తనుజకి వేయద్దు, తనుజకి బిర్యానీలో ముక్కలు వేయద్దు, బిర్యానీ వేయద్దు, మాదిరికి వేయద్దు, అవన్నీ ఉండే ఆయనకి. కాకపోతే కొంచెం సాఫ్ట్వేర్ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. మెల్లగా ఆయన పని చేస్తూ ఉంటాడు, నిదానంగా చేస్తాడు, అందులో టైం పడుతుంది. సరే, భరణి నుండి టాస్క్లు ఆడడానికి రిస్క్ ఉంటుంది, ఎవరిని పంపాలి ఇక్కడ చెప్తాడు. నేను ఎందుకు రిస్క్ తీసుకుంటా టాస్క్లు ఆడడానికి, నిన్ను ఎందుకు పంపలేదు అని అంటున్నావు, ఫేవరెటిజం అంటున్నావు. ఫస్ట్ చెప్తున్నా, టాస్క్లు ఆడడానికి నేను పంపలేదు ఎందుకంటే నేను రిస్క్లో పెట్టుకోవద్దని చెప్తాడు. ఫస్ట్ ఫ్లాగ్ తెచ్చింది ఎవరు? నాకు దివ్య. అందుకే అటే పోతామని అనుకున్నట్టు వెళ్ళాల్సింది ఎందుకు ఆగిరు మీరు అని అంటే వెళ్ళడానికి చెప్పడానికి వచ్చాను అంటే చెప్పిన తర్వాత కూడా మీరు ఆగిర్రు, అక్కడ ఆగిపోయిర్రు అని అంటుంది. ఎస్, ఆయన వస్తాడు, సాంగ్ స్టార్ట్ అయింది, అడు చూస్తాడు, వీడు చూస్తాడు, ముందు పోనా వెనక్కి పోనా అని చూస్తాడు, ఆగమాగం చేస్తాడు, పుణ్యకాలం గడుస్తుంది అట్లా. అయినా నేను అటు వెళ్ళాల్సింది అని అంటున్నావు కదా, నేను అటు సైడ్ సపోర్ట్ చేస్తున్నా, ఇటు సైడ్ సపోర్ట్ చేయట్లేదు, ఇట్లాంటివన్నీ ఆ రోజు అనిపించిందని నీకు ఈ రోజు అనిపించిందంటే ఆ రోజే అనిపించిందంటే మరి ఆ రోజే చెప్పాలి కదా. ఏది కంటెండర్షిప్ కోసం టాస్క్లలో పంపాలి అన్నప్పుడు ఆ రోజే నీకు అనిపిస్తే ఆ రోజే చెప్పాలి కదా. అంటే అందరినీ అడిగినా ఒక్క నిమిషం, ఆ రోజే అంటే మరి చెప్పాలి కదా. అందరినీ అడిగాను నేను, ఓకేనా అంటే ఓకే అని ఎందుకన్నా అంటే నేను ఓకే అనలేదు, ఆల్ ది బెస్ట్ చెప్పిన. ఆల్ ది బెస్ట్ చెప్తే ఓకే అయినట్టు కదా. తనుజ అంటది మాటికి నేను మీకు చెప్పుకోవాల్సిన నా వాయిస్ ఎక్కడ వినబడుతుంది, మాటికి ఊ అంటే ఇమాన్యుల్ అంటారు, ఊ అంటే దివ్య అంటారు, ఊ అంటే అసలు నా గొంతు తనుజ గొంతు ఒకటి వినబడేది ఉందా, స్పేసే లేదు అక్కడ అంటది. మరి నేను అప్పుడు అడిగాను, నువ్వు ఓకే అన్నావు అంటే నేను ఓకే అనలేదు, యువర్ విష్ అన్నా అంటది. ఇందులో మాత్రం నేను తనుజ తప్పంట, ఓవర్గా అలగడాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. సరే, నెక్స్ట్ భరణి అని అంటాడు, హోస్టారు భుజాల మీద బాధ్యత అయింది, దానివల్లనే మీరు వెళ్ళారు అని చెప్పారు. తను ఇది అనగానే తనుజ ఏమంటుంది తెలుసా, అవునా భుజాల మీద బాధ్యత నా వల్ల పెరిగిందా, నా ఒక్కదాని వల్ల పెరగలేదు, ఆ ఒక్కదాని వల్ల మీరు వెళ్ళలేదు, అర్థమవుతుందా, ఇగ్నోర్ చేశారు మీరు. ఒక థింగ్ ఎక్కడుంది దాచిపెట్టిందా దివ్యానా అని చెప్పి మీరు అన్నారు, అర్థమైందా. పర్సనల్ ఏంటి పర్సనల్, మీది పర్సనల్, ఇక్కడ బయట పెట్టుకుంటే మన పర్సనల్ ఉంటే ఇక్కడ కాదు అని అంటుంది. అయితే తర్వాత దివ్యనికిత క్యాప్టెన్సీ టాస్క్ ఈ భరణి అన్న అండ్ తనుజ మధ్యలో నేను భరణి అన్న నామినేట్ చేస్తున్నాను, ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్లో నిజంగానే ఆమె పెట్టిన పాయింట్ కరెక్ట్, ఎట్ సైడ్ నిల్చోలేదు, అదొకటి పాయింట్ అని ఈమె పర్సనల్ పాయింట్ అది. సెకండ్ వచ్చేసి తమ్నేల్ అంటే థమ్స్అప్ దానిలో బిర్యానీ దగ్గర కూడా మీరు కొంచెం ఆగమాగం చేశారు, అందుకని చెప్పి గొడవ అయింది, లేదంటే గొడవ కాకపోయేది. అండ్ బాండ్స్ కాదు ఇక్కడికి ఇది భరణి అనగా నామినేట్ చేసేస్తుంది. నేను రాసుకున్నాను బ్రాకెట్లో, బాండ్స్ వల్ల మళ్ళీ తిరిగి బకరాయండి, ఇటు దివ్యనికిత సపోర్ట్ చేయలేదు, అటు ఇద్దరు సపోర్ట్ చేయలేదు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. నెక్స్ట్ తనుజ దివ్యనికిత వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నీకు ఆయన మీద రెస్పెక్ట్ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, ఓవర్ కన్సర్న్ ఉండొచ్చు, బ్రదరు అనే ఫీలింగో ఇంకేదో ఉండొచ్చు, కానీ ఆయన కోసం ఆయన గేమ్ నువ్వు ఆడడానికి రాలేదు, ఆయన గేమ్ ఆయన ఆడుకోవాలి, వాయిస్ రేజ్ చేయడానికి కూడా ఆయన రేజ్ చేసుకోవాలి, నువ్వు అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నావు అన్నట్టు చెప్తా ఉంటే అక్కడ అన్న ఇంటాడు భరణిని, స్టాప్ ఇట్, మీరు నా టాపిక్ తీసుకురావద్దు, మీరు ఏమైనా మాట్లాడుకోండి, నా టాపిక్ మాట్లాడాలంటే మాత్రం మాట్లాడుకోకండి, ఇట్స్ మై రిక్వెస్ట్ అని చెప్తాడు.
చెప్పి అటు పోతాడు. ఏమన్నా విన్నారా మళ్ళీ అదే ముచ్చట పెట్టుకున్నారు. నాకు అనిపించింది మారతారా వాళ్ళ ముచ్చట వాళ్ళు పెట్టుకుంటారు. హైలైట్ ఏంటంటే ఇక్కడ తనుజ అండ్ దివ్య నిఖిత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే పక్కన రీతు ఉంటుంది. పక్కన రీతు లేచి వెళ్ళిపోతుంది. నాకు అక్కడ భలే అనిపిస్తుంది రీతు క్యారెక్టర్. అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మన మధ్యలో ఉండడం కరెక్ట్ కాదు, వాళ్ళ పర్సనల్ థింగ్ కదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం మేనర్స్ని చూపిస్తుంది. రెండోది వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు అంటే మూడో వ్యక్తి గురించి వీళ్ళు ఏదైతే బాండింగ్ అంటారో ఆ వ్యక్తి గురించి మధ్యలో వేసుకొని మాట్లాడుతా అంటే ఆయన గురించి నెగిటివ్స్ మాట్లాడుకుంటుంటే ఒకరికొకరు హైలైట్. ఈయనేమో నాన్న నీ మని చెయ్యన్న అన్న పాటలు నాన్నలాగా బిహేవ్ చేస్తే అయిన ఉంటే వాళ్ళేమో గోతులు అవుతా ఉన్నారన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సరే రీతు తనుజ వీళ్ళిద్దరు ఉంటారు అక్కడ. సరే నెక్స్ట్ రౌండ్లో తనుజ ఆగింది లాస్ట్కి. యాక్చువల్లీ మనకి ఎపిసోడ్లో కన్ఫ్యూజ్ అవుతుంది, డిమాండ్ పవన్ ఆగినట్టుగా ఉంటుంది. డిమాండ్ పవన్ ఫస్ట్ వస్తాడు, రీతు కాదు తనుజ లాస్ట్ వస్తుంది. తనుజ వచ్చేసరికి తనుజ చేతిలో వచ్చేసి రాము బొమ్మ ఉంటుంది కాబట్టి రాము తనుజ వీళ్ళిద్దరు వచ్చి నామినేషన్ చేయడానికి వస్తారు. ఇది కావాలని ఆగినట్టు కూడా అనిపిస్తుంది. కానీ రాము ఉంటే ఏంటంటే రాము ఇక్కడ ఇమాన్యుల్ ఎట్లాగో నామినేషన్లోకి తీసుకురావాలని చిన్న స్కెచ్ చేసిందో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. తనుజ దగ్గర రాము బొమ్మ ఉంది. రాము అయితే ఇంటాడు, తనుజ మాట వింటాడు. ఎట్లంటే అట్లా వింటాడు. ఎందుకంటే నిన్న గౌరవ్ కోసం అంటే మాదిరి అక్క కోసం గోల్డెన్ బజార్ అనేది వాడకపోవడంతో ఫుల్ ఖుషి అయ్యండి అన్నట్టు. ఫుల్ ఖుషి అయ్యి సరెండర్ అయిపోయాడు. సరెండర్లో భాగంగా ఇవాళ ఏం చెప్తే అది తింటాడు. నువ్వు ఎట్లా చెప్తా తింటా, నువ్వు సూపర్, నువ్వు తోపు అని చెప్పి లైవ్లో కూడా చెప్తాడు. నువ్వు గ్రేట్, నువ్వు సూపర్, నువ్వు తోపు అని చెప్తాడు. సో ఇక్కడ తనుజ దగ్గర రాము ఉంటుంది. తనుజ రాము ఇద్దరు వచ్చి ఉంటారు. అక్కడ ఇద్దరిలో తనుజ వచ్చి ఇమాన్యుల్ నామినేట్ చేస్తే రాముకి కళ్యాణ్ నామినేట్ చేయమని చెప్పి సైగ చేస్తారు. నా దగ్గర ఎవ్వరు పాయింట్ లేవు, నేను ఏం చేయలేని అన్నా కానీ వినకుండా కే అని చెప్పి రాస్తుంది. ఆయన కళ్యాణ్ చేస్తాడు ఊరికి టుమ్రీ రీజన్ తోటి. సరే తనుజ నామినేట్ చేసిన ప్రాసెస్ ఏంది, తనుజ ఏ పాయింట్స్ పెట్టింది, ఇమాన్యుల్ ఎట్లా కాంట్రడిక్ట్ చేసిండు, ఎట్లా గట్టిగా అరిచి ఒక కొలిక్కి తీసుకొచ్చిండు, అందులో ఇమాన్యుల్ ఎట్లా గెలిచిండు, ఆ ఆర్గ్యుమెంట్లో ఇమాన్యుల్ గెలుస్తాడు, ఎట్లా గెలిచిండు, ఏమేమి పాయింట్లు మాట్లాడిండు అన్నీ కూడా సపరేట్గా వీడియో చేసిన. దీనికంటే ముందు వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ జస్ట్ కొట్టే తెచ్చలకే చెప్తా, ఏం లేదు. ఇమాన్యుల్ని నువ్వు సేఫ్ గేమరు, అసలు నువ్వు అంతా సేఫ్ ఆడుతూ ఉంటావు, నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అంటే నేను సేఫ్ ఆడిందంతా నీ వల్లనే, నీకోసం బెడ్ టాస్క్లో వాటర్ టాస్క్లో అన్ని టాస్క్లలో కూడా నీకోసం సేఫ్ ఆడడం వల్ల నేను బక్రానైనా, నేను సేఫ్ ఆడాలని ఆడలేదు, నీకోసం ఆడినా నా బుద్ధి తక్కువ అన్నట్టుగా చెప్తాడు. సో చెప్తే 3 గేమ్స్లో నువ్వు సపోర్ట్ చేయలేదు, నువ్వు చేసిన సపోర్టే కాదు అదంతా కూడా సపోర్ట్ గేమ్ కాబట్టి నువ్వు సపోర్ట్ చేసినావు. ఇంకోటి నా కోసం సపోర్ట్ చేయలేదు, కొన్ని అండర్స్టాండింగ్ల మీద పోయినావు, వాటర్ టాస్క్లో బెడ్ టాస్క్లో కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని అంటే ఇంకా గట్టిగా ఇచ్చి పడేస్తాడు. నువ్వు చీర కట్టుకుని అట్లా పెళ్లి కూతురు లెక్క కూర్చుంటే నువ్వు ఎట్లా సర్వైవ్ అయినావు అనుకుంటున్నావు, మేమంతా కదా చేసింది, ఇట్లా అంతా ఓడెక్కిన తర్వాత ఏది ఒడ్డుకి చేరిన తర్వాత తెప్పగాలు పెట్టినట్టు ఏంది మాటలు అన్నట్టుగా మనోడు గట్టిగానే మాట్లాడతాడు. సో ప్రతి దగ్గర కూడా నేను నీకు హెల్ప్ చేసినా, మేమంతా హెల్ప్ చేసినావు, నువ్వు చేయలేదు అనడం తప్పు అన్నట్టుగా డిస్కషన్ అవుతుంది. సో అందులో మనోడే రైట్, ఇమాన్యుల్ రైట్ ఉంటుంది కాబట్టి ఇమాన్యుల్ గెలుస్తుంది. ఎందుకంటే ఆమె సపోర్ట్ తీసుకుంది, ఈయన సపోర్ట్ చేసిండు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇట్లా నాకు ఎవరు చేయలేదు అనడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ రౌండ్ కళ్యాణ్ సంచాలకుగా ఉంటాడు. నెక్స్ట్ రౌండ్లో వచ్చేసరికి ఇమాన్యుల్ డాల్ పట్టుకుంటారు, రీతు చౌదరి బొమ్మ ఉంటుంది. సో ఇద్దరు బయట ఉంటారు. సో ఇద్దరు కలిసి నామినేట్ చేయాలి. ఇమాన్యుల్ వచ్చేసి తనుజ నామినేట్ చేస్తాడు. జస్ట్ టిట్ ఫైట్ ఆట లెక్క చేస్తాడు. సేఫ్ గేమ్ ఆడుతుంది, కత్తిచ్చినా కానీ నామినేట్ చేయనని చెప్పింది. అక్కడ బర్నీ నాకు కత్తిస్తాను కానీ తీసుకోలేదు. సో ఇట్లా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంది, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటుంది అని చెప్పి ఒక పాయింట్ చెప్తాడు. ఆ తర్వాత రీతు వచ్చి రాము నామినేట్ చేస్తుంది. కొంచెం నామినేషన్ సీరియస్గా చేయట్లేదు, 1, 2 సంచాలకి కూడా చక్కగా చేయలేదు, 2 పాయింట్స్ చెప్తుంది. ఆ తర్వాత హోమ్సిక్ కూడా ఉన్నాడని చెప్పి 3 పాయింట్స్ చెప్తుంది. సో ఆ తర్వాత రాము రాతుడు ఉండి సంచాలక విషయంలో నేను ఫేర్ డెసిషన్ తీసుకున్నా, నేను చూసినప్పుడు నాకు ఎట్లా అనిపించిందో గదే తీసుకున్నా అని చెప్తాడు. అది కరెక్ట్ కాదు, యాక్చువల్ రాంగ్ డెసిషన్. అంటే రాంగ్ డెసిషన్ కాదు, రైట్ డెసిషన్ కాదు, మళ్ళీ కండక్ట్ చేయాల్సిన టాస్క్ రౌండ్ అది. సో సంచాలక విషయంలో నేను ఫేర్గానే ఉన్నా అని చెప్తాడు. ఆ తర్వాత తనుజ ఉండి నేనేం చెప్పను, నేనేం డిస్కస్ చేయదలుచుకోవట్లేదు అంటుంది. అదేందో సరే. రాము రాతోడు నాకన్నా స్ట్రాంగ్ ఆమెనే, నాకన్నా జీలు ఎక్కువ ఉంది ఆమెనే, నాకంటే తన మీద నాకేం పాయింట్స్ లేవు కాబట్టి ఆమెనే గ్రేట్ అన్నట్టు చెప్తాడు. చెప్పిన తర్వాత కళ్యాణ్ ఉండి రాము నువ్వే వీకెండ్ నువ్వే చెప్పుకున్న తర్వాత నేనేం చేయాలి, సరే నేను నామినేట్ చేస్తున్నాను చెప్పి చేసి ఫైట్ చేయి మ్యాన్, ఫైట్ నోట్ గివ్ అప్, ఫైట్ చేయాలి అని చెప్పి గట్టిగా చెప్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్లో వచ్చేసరికి తనుజ, గౌరవ్, నిఖిల్, ఇమాన్యుల్ అందరూ మిగులుతారు. ఆ తర్వాత ఆఖరికి నిఖిల్, ఇమాన్యుల్ మాత్రం స్ట్రక్ అవుతారు. అంటే బిగ్ బాస్ మామ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తాడు. ఏంది మీ చేతిలో ఉన్న బొమ్మ ఏంది, ఇద్దరిట్లో ఒకరే ఉండాలి, ఒకరు ఉంటేనే వర్కౌట్ అవుతుంది, అది ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు కదలరు. అందుకే బిగ్ బాస్ మామ ఏం చేస్తారంటే నిఖిల్, ఇమాన్యుల్ వీళ్ళు లాస్ట్ దాకా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరే ఇప్పుడు అంటే వీళ్ళ చేతిలో ఉన్న బొమ్మలు అట్లా కాదు, వీళ్ళిద్దరే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కొనసాగించాలని చెప్పగానే ఇమాన్యుల్ నుండి సాయిని నామినేట్ చేస్తున్నాను, ఎందుకంటే గేమ్ పరంగా చాలా తక్కువ ఉంది, అండ్ అందరితో మింగిల్ అవ్వట్లేదు, సో ఈ నామినేషన్ తర్వాత మింగిల్ అవుతాడు ఏమన్న సెన్స్లో చెప్తాడు. ఆ తర్వాత ఇక్కడ నిఖిల్ వచ్చేసి తనుజకి ఏం నామినేట్ చేస్తాడు తెలుసా, ఇది రీజనా నాకు అసలు నచ్చలేదబ్బా, ఏందో ఇది పర్సనల్గా ఏమంటాడు తెలుసా,
తనుజ యు ఆర్ ద నెంబర్ 1 స్ట్రాంగెస్ట్ కంటెండర్ ఇన్ ద హౌస్. ఇంకో పాయింట్ చెప్తాడు, మీకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా, సో అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా, ఈజీగా నువ్వు బయటకు వచ్చేస్తావు అంటాడు. అదేంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే నామినేట్ చేయడం ఎందుకు, నామినేషన్ వేస్ట్ కదా, ఆమె ఈజీగా బయటకు వస్తుంది అన్నప్పుడు నామినేట్ చేయడం ఎందుకు, ఆమె బయటకు పోవాలి అన్నప్పుడు నామినేట్ చేయాలి కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. తర్వాత నిఖిల్ తనుజ నామినేట్ చేసిండు, ఇమాన్యుల్ వచ్చి సాయి చేసిండు. కాబట్టి సాయి ఏంటి తనుజ కొలుసుకోవాలి అంటే ఇద్దరు కూడా నేను రైట్ అంటే నేను రైట్ అనే పాయింట్లో ఇక సాయి ఎక్కుతాడయ్యా, అమ్మో మామూలు కాదు. ఇక ఉన్నదంతా చెప్తలే, నేను ఇలా రిలేషన్ యూజ్ చేయను, ఇది పర్ఫార్మెన్స్లో టాస్కులలో ఎక్కడ కూడా నేను రిలేషన్ యూజ్ చేయను, బాండ్స్ తోటి ముందు పోవాలని అనుకోవట్లేదు, కెప్టెన్ అవ్వడానికి నేను ఎవరిని అడుక్కోను, రిక్వెస్ట్ చేయను, వర్డ్ ఇవ్వను, అండ్ 7 వీక్స్ ఇట్లా నాశనం అయిపోయినట్టే అట్లా చేస్తే ఓకే. గెలుస్తున్న ఇమ్ము కోసం ఆ లాస్ట్ మూమెంట్లో ఉన్న దగ్గర నుంచి ఆ గెలుపు నేను లాక్కోవాలని చూడను, రిలేషన్షిప్ని నేను వాడుకోను ఇవన్నీ చెప్తాడబ్బా. నేను ఎవరిని ప్రాధేయపడ్డాను, నేను పాట పాడతాను కానీ ప్రాధేయపడను, అంటే టాస్క్ ఆడడానికి నేను ట్రై చేస్తా తప్ప ప్రాధేయపడను అని చెప్తాడు. తర్వాత తనుజ ఉండి అవునా సరే అంటే నువ్వు మ్యానిపులేషన్స్ చేస్తావు, నువ్వు క్యాప్టెన్సీ టాస్క్లో కూడా ఇట్లా చేస్తావు, ఇక అదొకటి అంతే చెప్తావు అబ్బా. మొత్తానికి అయితే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా నువ్వు నన్ను అంటావు నేను నిన్ను అంటా అన్నట్టుగా చెప్పింది. ఇతని డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఇతని డబుల్ గేమ్ ఉంటుంది, డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి అని చెప్పింది. ఎవరి గురించి? సాయి గురించి. ఇక లాస్ట్కి వస్తే సాయి అంటాడు, నేను అసలు కాళ్ళు పట్టుకొని అడుక్కోను, సపోర్ట్ తీసుకోను, అది చేయను ఇది చేయను అంటాడు. నువ్వు కూడా సపోర్ట్ తీసుకున్నావు అంటే నేను అంతగానో సపోర్ట్ తీసుకోలేను అనే సెన్స్లో మాట్లాడతాడు. రైట్, నెక్స్ట్ ఇక లాస్ట్ బిగ్ బాస్ అందరిది అయిపోయింది. పంచాయతీ అయిపోయినాక బిగ్ బాస్ ఏం చేసినట్టే దివ్యనికితకి నువ్వు క్యాప్టెన్ కదా, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నావు, నువ్వు ఎవరినైనా ఒకరు నామినేట్ చేయాలి, మిగిలిపోయిన వాళ్ళకి వెళ్ళాలంటే అక్కడ సాయి శ్రీనివాస్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, తనుజ ఉంది, ఇంకొకరు ఎవరు ఉన్నారు, ఇమాన్యుల్ ఉన్నాడు. సో ఇక్కడ నామినేట్ చేయాలి అనగానే దివ్యనికిత ఉండి తనుజ నామినేట్ చేస్తున్నా అంటది. నేను షాకు, ఎందుకంటే తనుజ వల్ల బర్నీ అన్న నామినేట్ అయిండు అన్న పాయింట్ తోటి చేసింది అన్న ఫీలింగ్ నాకే వచ్చింది. కానీ ఇక్కడ దివ్యనికిత అంటే నాకు అట్లాంటి ఏం కాదు, నాకు అనిపించింది నేను చేస్తున్నా, సో మీరు ఒక పర్సన్ మీకు ప్రియారిటీ ఇవ్వకుండా నాకు ప్రియారిటీ ఇస్తున్నానని మీరు బాధపడుతున్నారు కదా, అట్లాంటిది ఏం లేదు, అండ్ పర్సనల్గా మీకు చెప్పినా అర్థం చేసుకోరు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఇలా నామినేట్ చేస్తున్నా, నో బడీ బిగ్గర్ ప్రియారిటీ, ఎవరికి బిగ్గర్ ప్రియారిటీ ఇచ్చేది లేదు అని ఇక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈ తర్వాత ఇంకా కొంచెం లెంత్గా పోతుంది డిస్కషన్. ఎట్లా అంటే బర్నీ గారిని నామినేట్ చేసిందని చెప్పి నువ్వు నామినేట్ చేస్తున్నావు అన్న సంగతి అర్థమైందని చెప్పి తనుజ అంటుంది. అయినా బర్నీ గారి కోసం నేను నామినేట్ చేయడం మంచి కథ అల్లుతున్నావు కదంటే నేను అల్లుతలేను, నువ్వు అల్లిందనే ఇప్పి చూపిస్తాను అన్నట్టుగా అంటుంది. ఆ తర్వాత బర్నీ అన్న కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నది చూపించారు. ఆ తర్వాత తనుజ నీ గేమ్ నువ్వు వాడు అనగానే దివ్య ఉండి నాదే ఆడుతున్నా అని అంటుంది. అవునా నువ్వు ఆడుతున్నావా, ఆ టైర్ గేమ్లో ఆడేవా నువ్వు, నీకంటే శ్రీజ బెటర్ అంటే ఆ టైర్ గేమ్ చెప్తున్నావు నువ్వు, అందులో ఒక టైర్ రిటర్న్ తిప్పినా అంటే అది నేనే అని చెప్పి దివ్య అంటది. అయితే ఇక్కడ తనుజ ఉండి గెలిచావా, ఆడేవు కానీ గెలిచావా అంటది. గెలిచావా అంటే వాళ్ళు ఈ రెండే కావాలి, అయితే సింపతి లేదంటే సపోర్ట్ ఈ రెండు కావాలి మీకు అన్నట్టుగా. అంటే తనుజ ఉండి నీకు కావాలి నువ్వు ఒకరితో ఉండాలి, నువ్వు ఒకరితోటే ఉండాలి, షాడో లాగా వాళ్ళకి వెనకాల తిరుగుతూ ఉండాలి అని చెప్పి తనుజ అన్నది. అన్న తర్వాత దివ్య ఉండి అన్ని టాస్కుల్లో సపోర్టింగ్ కోరుకుంది నువ్వా నేనా అని అంటే నువ్వు సపోర్ట్ తీసుకోకపోతే సపోర్ట్ లేకపోతే నువ్వు ఏడ్చింది ఎవరు నువ్వా నేను అన్నట్టుగా మాట్లాడతా. అంటే అబ్బా ఏడుపు గురించి నువ్వే చెప్పాలి ఇంకా అంటే అబ్బో నువ్వు కూడా ఏమైనా తక్కువ ఏడ్చినావు అన్నట్టుగా మాట్లాడతా. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే దివ్యనికితకి ఛాన్స్ రాకపోతే ఏడ్చింది, తనుజకి ఛాన్స్ వచ్చి ఓడిపోయిన తర్వాత ఏడ్చింది. నాకు రెండు కూడా వ్యాలిడే అనిపించినాయి. అంటే ఎట్లయినా ఏడతారు బాధపడతారు కదా, బాధ లెక్కనే అనిపించింది. సో నేను నా వల్ల మీకేం డిస్టెన్స్ రాలేదు అని చెప్పి దివ్య అంటది. ఏది బర్నీకి నీకు మధ్యలో డిస్టెన్స్ నా వల్ల రాలేదు అంటే తనుజ నేను ఎవరికైనా చెప్పానా, మీ వాళ్ళు వచ్చిందని నేను ఎవరికైనా చెప్పానా, నేను ఎవరితో మాట్లాడినా చెప్పండి అంటే ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నట్టు. ఏం లేదు బర్నీ గారిని నామినేట్ చేసిన అని చెప్పి నువ్వు నన్ను నామినేట్ చేసిన నాకు అర్థమైంది అంటే నువ్వు కథలు అల్లుకోకు, ఊరికే నువ్వే అల్లుకోకు, అన్నీ అల్లుతా ఉన్నావు అంటే నేనేం అల్తలేను, ఉన్న వాటినే ఇప్పుతున్నా అంటది. అది ఈ ముచ్చటతో నామినేషన్స్ క్లోజ్ అయిపోయినాయి. నాకైతే అనిపించింది అందరూ బెబ్బే లెక్క ఒకటే తనుజ అని చెప్పి అందరిని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది, తనుజ ఫ్యాన్స్కి హ్యాపీనెస్ వస్తుంది. ఎస్ మా తనుజ చూడు ఎంత బాగా ఫైట్ చేస్తుందో అంటారు. ఇక స్టార్ మా అండ్ మన జియో హాట్స్టార్ పేజీలోకి ఏమనిపిస్తుంది, సంబరం అనిపిస్తుంది. ఇక తనుజని సెంటర్గా పెట్టి ఇటు అటు అందరిని ఉతికింది అని చెప్పి ఒక వీడియో చేస్తారు. అట్లా రకరకాలుగా ఎడిదిరిగి రివ్యూవర్లు టార్గెట్ చేసి అందరూ కూడా అంటే తన నెగిటివ్సే ఉన్నాయి. ఆ నెగిటివ్స్ అన్ని టార్గెట్ చేసి చెప్పి ఏమవుతుంది, ఆమె హైలైట్ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. యాక్చువల్లీ తనుజ విన్నర్ అబ్బా, తనుజానే విన్నర్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడే కప్పించి పంపించేసి ఫ్రెష్గా ఇంకొక మినీ సీజన్ నడిపించుకుంటే బాగుండన్న ఫీలింగ్ నాకున్నది. అసలు తనుజాని విన్నర్ అనుకొని వీళ్ళు సీజన్ రన్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఆమె టాస్క్లు బాగా ఆడుతుందా, ఆడదు. ఆమె బాగా గట్టిగా అద్భుతమైన పాయింట్స్ పెడుతుందా, పెట్టదు. కానీ ఆర్గ్యూ చేస్తుంది, అరుస్తుంది, ఏడుస్తుంది. ఇవే ఆమె క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ తోటే జనాల్ని మెప్పించింది. సో ఆ మెప్పించిన క్వాలిటీస్ తోటే వాళ్ళు ముందుకు పట్టుకొని పోతున్నారు. ఒక సజెషన్ ఏంటంటే బిగ్ బాస్కి ఇట్లా ఒక విన్నర్ని అనుకొని మీరు సీజన్ నడిపేయకండి. మీరు సీజన్ నడిపేయండి, విన్నర్ వస్తాడు. విన్నర్ని అనుకొని సీజన్ నడిపిస్తే సీజన్ బిస్కెట్ అవుతుంది. ఎంత అంటే గుర్తుండిపోయే సీజన్ లాగా మారదు, డమ్మీ సీజన్ లెక్క ఉంటుంది. అయితే అన్ని సీజన్లు సీజన్ 4, అన్ని సీజన్లు సీజన్ 5, అన్ని సీజన్లు సీజన్ 7 కాలేవు.
కావాలి అని అంటే మీరు కాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకుండా చాలా కుల్లంగా నడిపిస్తూ పోండి. మరి ఏదో వ్యూహ రచనలు చేసి ఆగమాగం చేయకండి. అండ్ ఈమెకు ఆపోజిట్గా ఎవరు నిలబడతారు ఇప్పుడు చెప్పండి. మీరు ఒక్క పర్సన్ లేపుతా ఉన్నారు, బీబీ టీమ్కి అంటున్నా, ఒకే ఒక పర్సన్ లేపుతున్నారు. ఆ పర్సన్కి ఆపోజిట్గా ఎవరు? ఐఎమ్ ఆస్కింగ్. తనుజాకి ఆపోజిట్గా ఎవరు? డిమాండ్ పవన్, ఇమాన్యుల్ ఏమో సంకల చేరిండు, మనం దోస్తులను చెట్టు కింద కోతలో అన్నాడు. మరి ఇప్పుడు ఆపోజిట్గా నిల్చున్నది ఎవరు? డిమాండ్ పవనా, కళ్యాణ, ఎవరేమైనా కొత్త వాళ్ళు వచ్చిన సాయినా, ఎవరిని పెడతారు? అంటే విన్నరు రన్నర్ ఈమెకి ఇచ్చి పంపుతారా? ఏం సంగతి? అదే కొంచెం చూడండి, ఫోకస్ చేయండి. అందరినీ నెగిటివ్ చేసి ఒక మనిషిని మాత్రం పాజిటివ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. అది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. తనుజా ఫ్యాన్స్కి ఇంకా నచ్చింది అనుకుంటున్నా. కింద కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, హైప్ చేయండి. ఓకేనా? ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెబా ఖైర్.